హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. రేషన్ బియ్యంతో సింపుల్గా టేస్టీగా చక్రాల్ని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఈ చక్రాలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా అయితే నేను 4 గ్లాసుల వరకు రేషన్ బియ్యంలోకి 1 గ్లాస్ వరకు మినపగుళ్ళనైతే తీసుకున్నాను. ఈ రేషన్ బియ్యాన్ని మినపగుళ్ళనైతే శుభ్రంగా కడిగేసుకొని ఒక 2-3 గంటల వరకు ఎండలో అయితే ఆరబెట్టుకున్నాను. ఇలా ఆరబెట్టుకున్న ఈ రేషన్ బియ్యాన్ని మినపగుళ్ళనైతే ఇలా పిండి అయితే పట్టించుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి అయితే సాల్ట్ని అయితే వేసేసుకుంటున్నాను. మన కారానికి తగినంత కారాన్ని అయితే వేసుకోవాలి. ఇలా కారాన్ని వేసుకున్న తర్వాత కొంచెం వామునైతే మన చేతిలో వేసుకొని ఇలా నలుపుకొని వేసుకోవాలి. ఇలా చేత్తో నలుపుకొని వేసుకోవడం వల్ల చక్రాల్లో వాము ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లోకి అయితే 1 కప్పు వరకు నువ్వుల్ని వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకోవడం వల్ల చక్రాలు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఇలా అన్నీ ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే వాటర్ని అయితే వేసేసుకుంటున్నాను. వాటర్ని డైరెక్ట్గా ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చక్రాల పిండిని అయితే ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. డైరెక్ట్గా ఒకేసారి వేసుకున్నామంటూ పిండి అనేది ఏమైనా లూజ్ అయిందా, మనం చక్రాలు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటాయి. అందుకని కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం చక్రాల పిండి అనేది ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ చక్రాల గిద్దెలోకి అయితే ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ని వేసుకొని ఈ చక్రాల గిద్దెలోకి లోపల రాసుకోవడం వల్ల పిండి అనేది ఈ చక్రాల గిద్దెలోకి అంటుకోదు. మనం క్లీన్ చేసేటప్పుడు ఈజీగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని అయితే ఈ చక్రాల గిద్దెల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఈ మిగతా పిండి పైకి అయితే ఇలా తడి క్లాత్ని అయితే వేసుకొని కప్పేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు ఈ చక్రాలను అయితే వేసేసుకుంటున్నాను. ఇలా చక్రాన్ని వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత అయితే ఈ చక్రాన్ని అయితే రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్రై అయితే చేసేసుకుందాము. ఇలా ఆయిల్ అనేది బబుల్స్ అనేది రాకుండా ఎప్పుడైతే ఆగిపోతుందో చక్రం అనేది లోపలి వరకు క్రిస్పీగా ఫ్రై అయిందని అర్థము. ఇప్పుడు ఈ చక్రాన్ని అయితే తీసేసుకుంటున్నాను. ఇలాగే మిగతా పిండిని కూడా వేసేసుకొని చక్రాలను అయితే తయారు చేసేసుకుంటాను. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా రేషన్ బియ్యంతో క్రిస్పీగా చక్రాలను అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.